ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, హిందాల్కో, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సరేంటి ఇవాళ మార్కెట్కి సంబంధించి ఎలా ఉంది, అలాగే గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఏమన్నా మన మార్కెట్ మీద ఉందంటారా? అయితే ఈరోజు ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ కన్నా కూడా మన ఓన్ మార్కెట్ ఇంటర్నల్సే మన మార్కెట్ని ఇవాళ కొంతవరకు దెబ్బతీసాయని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే మనం గనక చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ కంపెనీ ఫలితాలు అనేటువంటిది రావటం పూర్తయిపోయాయి. ఇక తర్వాత ఏదన్నా ఒక మంచి పాజిటివ్ ట్రిగర్ ఏదైనా ఉంటే తప్పితే మార్కెట్ని మళ్ళా మరింత ఎక్కువ ఉత్సాహంగా ముందంజ తీసుకెళ్ళటం అనేది కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా కూడా షేర్లలో ఫుల్ ప్రైస్లోకి వచ్చేయటం, అవి తర్వాత అసలు యాక్చువల్ రియల్ వర్దీ వాల్యుయేషన్కి మించి కూడా ట్రేడ్ అవటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏదైనా చిన్న ట్రిగర్ దొరికినా కూడా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళటం వల్ల షేర్ ప్రైస్ అనేటువంటి తగ్గటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ విధంగానే మనం ఇవాళ కూడా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి లాభాలు నిలబెట్టుకోలేక మార్కెట్స్ డౌన్ఫాల్లోకి వచ్చాయి. దీనికి ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ చేయటం ఒక రీజను. అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా వాళ్ళ షేర్లను కొన్నిటిని అమ్మటం మళ్ళీ మూడో కారణంగా ఎక్కువ మంది ఐపీఓలో ప్రైమరీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్కి మొగ్గు చూపుతూ దానికోసం నిధులు సమకూర్చుకోవటానికి సెకండరీ మార్కెట్లో ఉన్న షేర్లను అమ్మటం, ఈ అన్ని కారణాల వల్లే మనకి ఇవాళ మార్కెట్లో కొంత డౌన్ఫాల్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తే మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద ఐపీఓ. దీని పట్ల ఇన్వెస్టర్స్ చాలా మొగ్గు చూపించారు. అయితే ఎప్పుడైతే దానిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో డబ్బు సమకూర్చుకోవడానికి ఒక్కోసారి సెకండరీలో సేల్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ అన్ని కారణాల వల్ల మనం ఇవాళ మార్కెట్లో కొంత డౌన్ చూసామండి. యా సార్, కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. నాకు 2 స్టాక్స్ మీద డౌట్ ఉంది సార్. విష్ణు ప్రకాష్ కుండియా ఇది లాభతరానికి తీసుకోవచ్చా? అంటే నేను 220 రూపాయల్లో తీసుకున్నాను సార్, ఇంకా యావరేజ్ చేసుకోమంటారా? అదే విధంగా గార్డెన్ రీచ్ ఇది లాంగ్ తరానికి తీసుకోవచ్చా? అంటే నాకు డిఫెన్స్ లో ఎటువంటి పోర్ట్ఫోలియో లేదు సార్. ఎస్ఐపి టైప్ లో ఈ గార్డెన్ రీచ్ అనేది తీసుకోవచ్చా? ఈ రెండింటి గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. విష్ణు ప్రకాష్ ఇప్పుడు 234 రూపాయల్లో ఉంది కదండి? అవును సార్. మీరు ఎంతలో కొన్నారు? 220 రూపాయలు సార్. ఓకే అండి. అయితే ఇదేంటంటే ఇప్పుడు బుక్ వాల్యూ వచ్చేసి 57 రూపాయలు ఉందండి. దీని ప్రైస్ టు బుక్ వచ్చేసి మనకి 4.06గా ఉంది. పిఈ రేషియో, ఈ యొక్క కంపెనీ యొక్క పిఈ రేషియో వచ్చేసి 4.42 ఉంటే ఇండస్ట్రీ పిఈ 43 ఉంది. అంటే మీకు పిఈ రేషియో కూడా చాలా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడేమి ఇమ్మీడియట్గా అమ్మాల్సిన అవసరం. మీరు చాలా స్వల్ప లాభాల్లోనే ఉన్నారు. 2 years 3 years అట్లా ఉండాలనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. పోతే నెక్స్ట్ మీరు గార్డెన్ రీచ్ గురించి అడిగారు. ఇదేంటంటే డిఫెన్స్ సెక్టార్లో ఆల్రెడీ ఈ షేరు అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి ఉంది. ఇప్పుడు ఈ టైంలో కొంత తగ్గినప్పటికి కూడా ఇప్పుడు కూడా రీజనబుల్ వాల్యుయేషన్లోకి రాలేదండి. అందుకని ఒకవేళ మీరు డిఫెన్స్ సెక్టార్లో ఏ షేరు లేదంటున్నారు కాబట్టి ఒకవేళ డిఫెన్స్ సెక్టార్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హెచ్ఏఎల్ కంపెనీలో షేర్లు రేట్లు కాస్త తగ్గినప్పుడు 4,300 ఆ స్థాయిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే మజ్గాన్ డాక్ కూడా మీరు 4,000 రూపాయల స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఈ 2 షేర్లను కూడా మీరు పరిశీలించండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. యా, నెక్స్ట్ కాలర్ రఘు చేస్తున్నారు. రఘు గారు మాట్లాడండి జీవీరావు గారితో. మీ డౌట్ ఏంటో చెప్పండి. రఘు గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను టాటా మోటార్స్ 680 రూపాయల లోపల కొన్నాను సార్. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయొచ్చా? పొరపాటుగా కూడా యాడ్ చేయకండి. టాటా మోటార్స్ విషయంలో ఏంటంటే
చాలా బ్రోకరేజెస్ ఇప్పుడు దాని యొక్క స్టాక్ యొక్క రేటింగ్ని కూడా డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. అంటే ఈ షేర్ ఇప్పుడు 800 రూపాయల స్థాయి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం వల్లే ఉన్న షేర్లనే చాలామంది అమ్ముతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే ఉన్న షేర్లు ఇప్పుడు అమ్మేసేసి మళ్ళా షేర్ నిజంగా 800 రూపీస్ రేంజ్కి వచ్చినప్పుడు ఫర్దర్ బయింగ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి రీజన్స్ కనుక అనలైజ్ చేస్తే టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆ యొక్క ప్రైసెస్ని దాదాపుగా 3 లక్షల రూపాయలు తగ్గించడం జరిగింది. ఇప్పుడు నెక్సన్ బాగా సక్సెస్ అయిన మోడల్లో కూడా అంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడైతే ఈ ప్రైసెస్ తగ్గుతున్నాయో వాళ్ళ యొక్క మార్జిన్స్ కూడా ఆబ్వియస్లీ తగ్గుతున్నాయి. తర్వాత ఫెస్టివ్ సీజన్ రాబోతున్నా కూడా ఈ యొక్క స్టాక్స్ అనేటువంటిది ఎక్కువగా పైలప్ అవటము, ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేకపోవటం, ఇవన్నిటి కారణాల వల్ల ఆటోమొబైల్కి ఇది కొంత నెగిటివ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మీరు ముఖ్యంగా టాటా మోటార్స్ విషయంలో మాత్రం ఫర్దర్గా యాడ్ చేయకుండా ఇప్పటికే ఉన్న షేర్లను అమ్మేసి షేర్ మరొక 100 రూపాయల పైన తగ్గితే అప్పుడు మళ్ళీ కొనుక్కునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి జీవిరావు గారితో. ఐఆర్ఎఫ్సి 186లో ఎంహెచ్పిసి 101 ఉన్నాయండి. ఈ మంచి షేర్లేనా? ఎవరేజ్ చేయాలంటే ఎంట్రీ లెవెల్ చెప్పండి. ఐఆర్ఎఫ్సి ఎంతలో కొన్నారండి మీరు? ఐఆర్ఎఫ్సి 186. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం 126 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఇయర్ హై 229 రూపాయలు ఉంది. దీని యొక్క బుక్ వాల్యూ వచ్చి కేవలం 37 రూపాయలండి. అంటే 4 టైమ్స్ బుక్ వాల్యూలో. తర్వాత పిఈ రేషియో వచ్చి 33లో ఉంది. కానీ ఇండస్ట్రీ పిఈ వచ్చేసి 17 మాత్రమే ఉంది. అంటే బేసిక్గా కంపెనీ మంచి చెడు అంటే ఒకటే అండి, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ లేదండి. ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీ పిఈ కన్నా కూడా చాలా ఎక్కువ పిఈలో ఒక షేర్ ట్రేడ్ అవుతుందంటే అక్కడి నుంచి ఇంకా ఎక్కువ ప్రైస్ హైక్ అనేటువంటిది కష్టం. కాబట్టి ఇప్పుడున్న ప్రైస్లో మీరు మళ్ళా యావరేజ్ చేయటం కానీ బై చేయటం కానీ చేయకండి. అది అరౌండ్ 150 రూపీస్ కనుక వస్తే అప్పుడు మళ్ళీ బయింగ్ గురించి ఆలోచించవచ్చండి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ రేట్లో ఇంకా ఫర్దర్ యాక్షన్ ఏమి కూడా తీసుకోకండి. ఇంకో షేర్ ఏది అడిగినట్టు ఎన్హెచ్పిసి రైట్. ఎన్హెచ్పిసి ఏ రేట్లో కొన్నారండి? కాల్ కట్ అంటుంది. ఓకే, ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చండి. ఇప్పటికే కనుక కొనుంటే కంపెనీ ఫండమెంటల్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయండి. నెక్స్ట్ కాలర్ శంకర్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శంకర్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. శంకర్ చెప్పండి, మాట్లాడండి జీవిరావు గారితో. మీ డౌట్ ఏంటో చెప్పండి. నేను నాటకో ఫార్మా 910లో పర్చేజ్ చేశానండి. హోల్డ్ చేయొచ్చా? హలో, ఎంతలో కొన్నారండి? నాటకో ఫార్మా 910లో కొన్నాను. వెరీ గుడ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, మంచి ప్రాఫిట్ సంపాదించారు మీరు పేషెన్స్గా హోల్డ్ చేసి. ఈరోజు 1592 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఇది. అయితే ఇయర్ హై కూడా 1620, అంటే దాదాపుగా ఇయర్ హైకి దగ్గరలో ఉందండి. అయితే ఇప్పుడు మీరు చూస్తే దీని యొక్క పిఈ రేషియో ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువగా ఉంది ఇప్పుడు కూడా. ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎంతో పెరిగేటువంటి అవకాశం ఉందండి. మీరు ఒక 2-3 సంవత్సరాలు ఉండాలనుకుంటే ఫార్మాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ ఆలోచనతో నాట్కో ఫార్మా డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త ఫార్ములేషన్స్లోకి తీసుకురావటము, మంచి గ్రోత్ ప్లాత్తో ఉన్నటువంటి కంపెనీ ఇది. సో నాట్కో ఫార్మా విషయంలో మీరు భయపడకుండా హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ అప్పారావు చేస్తున్నారు. అప్పారావు గారు మాట్లాడండి జీవిరావు గారితో. సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. ఓకే, 28.5 కొన్నాం 28.30కి. ఇప్పుడేమో తగ్గింది, ఉంచమంటారా ఇచ్చేయమంటారని. సౌత్ ఇండియన్ బ్యాంకు లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయదగిందండి. అంటే ఇప్పుడు 24 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఇయర్ హై వచ్చేసి 40 రూపీస్ గాను ఇయర్ లో 20 రూపీస్గా ఉందండి. అయితే మనం ఫండమెంటల్గా చూసుకుంటే దీని యొక్క బుక్ వాల్యూ 33 రూపాయలు ఉంది. అంటే బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో ట్రేడ్ అవుతుంది. చెప్పాలంటే వాల్యుయేషన్ కంఫర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. దీని యొక్క పిఈ రేషియో కూడా బిలో 6లో ఉంది. వేరే ఇండస్ట్రీ పిఈ వచ్చేసి 18 ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇంకెంతగానో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో తాత్కాలికంగా ఇప్పుడు తగ్గింది కదా అని చెప్పి మీరు ఏమి గాబరా పడిపోయి ఈ షేర్ని అమ్మాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సంవత్సరాలు హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. హోల్డ్ చేయండి.
నెక్స్ట్ కాలర్ రమేష్ రెడ్డి చేస్తున్నారు నల్గొండ నుంచి. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి జీవీరావు గారితో. నమస్కారం సార్. ఏమండి? నమస్కారం. ఇప్పుడు ఈ కాంట్రా ఫండ్ లా లంచం పెట్టదు సార్. ఇప్పుడు ఎస్బీఐ కాంట్రా ఫండ్ లా మీ ప్రశ్న అర్థం అవట్లేదండి. ఎస్బీఐ కాంట్రా ఫండ్ మ్యూచువల్ ఫండ్ సార్. కాంట్రా ఫండ్ లంచం పెట్టదు సార్. ఎస్బీఐ గురించి అడుగుతున్నారు. ఎస్బీఐ కార్డ్ అండి. ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఎస్బీఐ కార్డ్ ఫండ్ అడుగుతున్నారు సార్. మ్యూచువల్ ఫండ్ గురించి అడుగుతున్నారు. అవునండి, లంచం పెట్టదు సార్ దాంట్లో. మ్యూచువల్ ఫండ్ గురించి అండి. ఒక మ్యూచువల్ ఫండ్ ఉంచొచ్చా లేదా అని చెప్పని అడిగితే దాని గురించి డీటెయిల్గా స్టడీ చేయకుండా చెప్పలేమండి. సో ఇప్పుడు మీరు చాలా ఫండ్స్ ఉంటాయి. బేసిక్గా మీరు ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ని బట్టి ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకున్నా ఒకసారి దాని మీద రీసెర్చ్ చేసుకోవాల్సిందే, కానీ ఇన్స్టెంట్గా ఆన్సర్ చేయలేమండి. అది డాలర్ల స్థాయికి కూడా రావచ్చు అనేటువంటిది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఇలా కంటిన్యూస్గా ఈ ఆయిల్ ప్రైసెస్ తగ్గటం అనేటువంటిది కొందరికేమో ఇది వరప్రసాదము, కొన్ని స్టాక్స్కేమో ఇది పూర్తిగా నెగిటివ్ అవుతుందండి. ఆయిల్ ప్రైసెస్ తగ్గటము ముందుగా ఎవరికి ప్రయోజనం అని చెప్పి కనుక ఆలోచిస్తే పెయింట్ కంపెనీసు, ఎయిర్లైన్స్ వీళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా ప్రయోజనం ఉంటుందండి. ఈ కారణం వల్లే మనం గమనిస్తే మార్కెట్ డౌన్ అవుతున్నా కూడా ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీసు ఇవైతే పెరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరికి నష్టం అని చెప్పి మనం చూస్తే వీటిలో ముఖ్యంగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ ఈ 3 కంపెనీలకు కూడా దీనివల్ల చాలా నష్టం అండి. ఇప్పుడు పరిస్థితుల్లో ఇన్వెస్టర్ ఏం చేయాలంటే ఈ విధంగా ఎవరైతే ఈ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తర్వాత గెయిల్ లాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రస్తుతం అమ్మేసి ఇంకా మార్కెట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం మంచిదండి. ఓఎన్జీసీ మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది సమ్వేర్ అరౌండ్ 235 రూపీస్లో మాత్రమే పరిశీలించవచ్చు. లేకపోతే ఓవరాల్ ఎకానమీకి ఇది చాలా చాలా పాజిటివ్ అండి. ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ బాగా తగ్గుతాయో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. దానివల్ల మన యొక్క ఫారిన్ కరెన్సీ అవుట్ఫ్లో తగ్గిపోతుంది. దానివల్ల ఓవరాల్గా మన ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ పెరుగుతాయి. ఇది మన యొక్క ఇండియన్ ఎకానమీకి చాలా చాలా పాజిటివ్ అనమాట. అందుకని ఆయిల్ ప్రైసెస్ తగ్గటం అనేటువంటిది ఇండియన్ ఎకానమీ పాజిటివ్, కొన్ని స్టాక్స్కి పాజిటివ్, కానీ కొన్ని సెక్టార్స్కి కొన్ని స్టాక్స్కి మాత్రం నెగిటివ్ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ పిక్స్ ట్రాన్స్మిషన్ సార్ నేను 1200 రూపాయల్లో తీసుకున్నాను. చెప్పండి. స్టాక్ నేమ్ రిపీట్ చేయరా శ్రీకాంత్ గారు? పిక్స్ సార్, పిక్స్ ట్రాన్స్మిషన్ సార్. స్విచ్ అండి. అవును సార్, పిఐఎక్స్ పిక్స్. స్విచ్చింగ్ టెక్నాలజీయా? పిక్స్ సార్, పిఐఎక్స్ పిక్స్. స్పెల్లింగ్ ఒకసారి స్పెల్ చేయరా? పిఐఎక్స్ సార్. టిఐఎక్స్? అవును సార్. టిఐఎక్స్ సార్. టిక్సా సిక్సా? టిక్స్ 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 పేరుతో ఇక్కడైతే 1500 రూపాయలు ఉంది సార్ ఇప్పుడు. టిక్స్ ట్రాన్స్మిషన్ టిఐఎక్సా? అవును సార్, అదే సార్. 1500లో ట్రేడ్ అవుతుంది సార్. మీరు ఎంతలో కొన్నారండి? 1200 రూపాయల్లో కొన్నాను సార్. ఇది ఒక 6 కానీ 5 years కి లాంగ్ టర్మ్ కి హోల్డ్ అయితే ఇప్పుడైతే దానికి సంబంధించిన డేటా అయితే నాకు అవైలబిలిటీలో రావట్లేదండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. ఓరియంట్ రైల్ సార్, ఇది స్టాక్ సార్. ఓరియంట్ రైల్ అండి? అవును సార్. ఇది లాంగ్ టర్మ్ కి నేను 230 రూపాయల్లో తీసుకున్నాను సార్. లాంగ్ టర్మ్ కి ఉంచుకోవచ్చు సార్. ఓకే, చెప్తానండి. అదేవిధంగా జూపిటర్ వ్యాగన్ సార్. జూపిటర్ వేగన్. ఓరియంట్ రైల్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. పోతే జూపిటర్ వ్యాగన్ ఏంటంటే ఇప్పుడు ఉండ ప్రైస్ కనుక ఇంకా బాగా తగ్గితే కనుక, అంటే కనీసం ఇప్పుడు రేట్ నుంచి ఒక 7-8% ఫాల్ అయితే మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయండి. ఇప్పటికే కొని ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చండి. ఫండమెంటల్గా ఈ రెండు కూడా మంచి కంపెనీలేనండి. నెక్స్ట్ కాలర్ యోగానంద్ ఉన్నారు. యోగానంద్ గారు జీవీరావు గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు ఎన్బిసిసి 200 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది ఏదండి? ఎన్బిసిసి సార్. ఎన్బిసిసి రైట్ అండి. ఎంతలో తీసుకున్నారు? 200 లో తీసుకున్నాను. అది 177 లెవెల్స్ లో ఇప్పుడు 176.65 పైసలు ఈ రోజు ట్రేడ్ అవుతుంది. అయితే ఈ కంపెనీ ఏంటంటే ఇప్పుడు ఒక బోనస్ డిక్లేర్ చేస్తుందండి. అంటే ప్రతి 2 షేర్లకు కూడా ఒక షేర్ బోనస్ ఇచ్చారు.
ఇప్పుడు మీకు కూడా ఈ బోనస్ షేర్లు అంతాయి అనమాట. సో అందుకని చెప్పి ప్రజెంట్ అయితే మాత్రం ఈ షేర్ని మీరు హోల్డ్ చేయొచ్చండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికి కూడా మీకు బోనస్ షేర్లు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూసుకుని ఫర్దర్ డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం హోల్డ్ చేయండి. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. సార్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగానండి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కానీ తగ్గిస్తే ఇది మన ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే రియాలిటీ సెక్టార్కి ఇది చాలా పాజిటివ్ అవుతుందండి. అలాగే మనకి బ్యాంకింగ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్ కన్నిటికి కూడా ఇది చాలా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే అదే కాకుండా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఓవరాల్గా మన ఎకానమీకి కూడా ఇది లాంగ్ టర్మ్లో మంచి పాజిటివ్ న్యూస్ అవుతుంది. అయితే ఫెడరల్ రిజర్వ్స్ ఈ యొక్క వడ్డీ రేట్లు తగ్గించగానే ఇమీడియట్గా మార్కెట్స్ ఏమైనా పెరుగుతాయంటే ఒక 25 బేస్ పాయింట్ రేట్ కట్ అనేదానికి ఆల్రెడీ అందరూ కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారండి. అందుకని 25 బేస్ పాయింట్సే కట్ అయితే మార్కెట్లో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అలా కాకుండా సర్ప్రైజింగ్గా ఒకవేళ 50 బేస్ పాయింట్స్ కనుక జరిగితే అది మార్కెట్స్కి చాలా పాజిటివ్గా ఉండి, ముఖ్యంగా కూడా మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఇది ఆ రేట్ సెన్సిటివ్ సెక్టార్స్కి చాలా పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అయితే దానివల్ల ఇమ్మీడియట్గా ఇండియన్ మార్కెట్లో కూడా మన రిజర్వ్ బ్యాంక్లో కూడా ఖచ్చితంగా రేట్లు తగ్గించాలని నియమం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు 1-2 క్వార్టర్స్ చూసిన తర్వాత ఆ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్లో కొంత పెరుగుదల చూస్తామో అది మనకు కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. పోతే ఇంకోటి ఏంటంటే బాండ్ మార్కెట్స్ మాత్రం ఇది నెగిటివ్గా పరిణమిస్తుంది. ఎప్పుడైతే ఒక డెసిషన్ స్టాక్ మార్కెట్కి పాజిటివ్ అవుతుందో అది బాండ్ మార్కెట్కి ఏమన్నా నెగిటివ్గా పరిణమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సార్, నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. HCIL ఆటో 803 కొన్నాను సార్, తగ్గింది, దాని గురించి చెప్పండి. FCIL SCAL ఆటో 803 కొన్నామండి, అది తగ్గింది కొద్దిగా చెప్పండి సార్. FAL PFC 519 కొన్నాను, కొద్ది తగ్గింది, దాని గురించి కూడా చెప్పండి సార్. ఇంకోటి ఏదన్నారు SCIL కాకుండా? PFC SCAL ఆటో 803 కొన్నానండి, తగ్గింది కూడా చెప్పండి సార్. ఓకే, అదేముందిలేండి, ఇప్పుడు ఎక్కువ ఏం తగ్గలేదు, 790 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా. తర్వాత ఇది 52 వీక్ రేంజ్ కూడా 884 ఉంది. అంటే మీరు కుడేయడంగా కొంచెం ఇయర్ హై రేట్లలోనే మీరు కొన్నారు. దీని యొక్క బుక్ వాల్యూ అయితే చాలా తక్కువగా ఉందండి. అంటే వాల్యుయేషన్ కంఫర్ట్ అంతగా లేదు. తర్వాత ఇప్పుడు రిలేటివ్లీ ఇమీడియట్ షార్ట్ టర్మ్లో షేర్ ప్రైస్ అయితే ఎక్కువగా పెరగటం అయితే కొద్దిగా కష్టమే అవుతుంది. అందుకని చెప్పి మీరు కనుక ఒకవేళ ఇది కేవలం షార్ట్ టర్మ్ ఆలోచనతో కొనుంటేనే ఎగ్జిట్ కండి. అలా కాకుండా లాంగ్ టర్మ్ విధానంలో కొనుంటే, అంటే ఒక అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ అన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం కరెంట్ ప్రైస్లో కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి జీవీరావు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, క్వశ్చన్ షిప్ 1970లో ఉన్నాం సార్. తర్వాత టాటా ఎలక్సీ 7,000 ఉన్నాం సార్. ఉంటూ తీసేవాం సార్. టాటా ఎలక్సీ అయితే మీరు తక్షణం ఎగ్జిట్ కావటమే మంచిదండి. టాటా ఎలక్సీ ఏంటంటే చాలా ప్రముఖమైనటువంటి బ్రోకరేజెస్ కూడా దీని యొక్క ప్రైస్ టార్గెట్ బిలో 7,000గా ఇవ్వటం జరిగింది. మీరు మళ్ళీ టాటా ఎలక్సీలో ఎంటర్ కావాలంటే కూడా సమ్మేర్ అరౌండ్ 6,000 to 6,500కి వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఎగ్జిట్ కండి. లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ విషయానికి వస్తే ప్రస్తుతం హై వాల్యుయేషన్లో ఉన్నప్పటికి కూడా లాంగ్ రన్లో కొచ్చిన్ షిప్ యార్డ్ మంచి ఫలితాలు చూపించేటువంటి అవకాశం ఉందండి. అందుకని కొచ్చిన్ షిప్ యార్డ్ని అయితే మీరు నిరభ్యంతరంగా హోల్డ్ చేయండి. అయితే ఇది కూడాను ఏంటంటే మినిమం 2 to 3 years హోల్డింగ్ ఆలోచన ఉంటే కొచ్చిన్ షిప్ యార్డ్ మీకు చాలా పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సార్, ఐటీ ఎలా ఉంది సార్? ఐటీ సెక్టర్ ఓవరాల్గా ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉంది? ఇటీవల కాలంలో ఏంటంటే ఐటీ సెక్టర్ కూడా చాలా పాజిటివ్గా మంచి రిజల్టే ఇవ్వటం జరిగిందండి. ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్లో వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ సెక్టర్ అనే చెప్పొచ్చు అనమాట ఐటీ సెక్టర్. సో రానున్న రోజుల్లో కూడా ఐటీ సెక్టార్లో మరికొంత అప్వర్డ్ ట్రెండ్ కూడా మనం చూసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అందుకని ఎవరైనా ఆల్రెడీ ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ప్రస్తుతం నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చండి.
నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు గిద్దలూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ సాంగి టెలిమాక్స్ సార్, ఇది లాంగ్ టర్మ్ సార్, తీసుకోవచ్చా సార్? కంపెనీ పేరు మళ్ళీ చెప్పండి. SYOG సార్. SYOGనా అండి? అవును సార్, టెలిమాక్స్ సార్. ఇది టెలికాం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చేస్తారు సార్. ఎంతలో కొన్నారండి మీరు? 1200 రూపాయల్లో కొన్నారు సార్. SYOG నాకైతే డేటా అయితే అవైలబుల్ కావట్లేదండి సార్. అదే విధంగా ఫార్మాలో నాట్కో కానీ అబాట్ కానీ ఈ రెండిట్లో ఏమైనా తీసుకోవచ్చా సార్? ఆ రెండిట్లో మీరు నాట్కో ఫార్మా బెటర్ చాయిస్ అండి. లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం నాట్కో ఫార్మాలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఫార్మా గురించి అడుగుతున్నారు కాబట్టి ఎలా ఉంది ఈ సెక్టర్? ఫార్మా సెక్టర్ అద్భుతంగా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ రాబోయేటువంటి 2-3 సంవత్సరాల కాలంలో కూడా కన్సిస్టెంట్గా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఫార్మా సెక్టర్లో ఉంది. ఫార్మాలో కూడా మనం ఇటీవల కాలంలోనే చూడొచ్చు. మ్యాన్కైండ్ ఫార్మా, తర్వాత నాట్కో ఫార్మా, ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ చూపించాయి. డాక్టర్ రెడ్డీస్ కూడా ఇప్పుడు 6,500 6,600 స్థాయిలో డెఫినెట్గా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఇదేంటంటే స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు. అంటే ఒక షేర్ 5 షేర్లుగా డివైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. దాని తర్వాత మార్కెట్లో ఇంకా లిక్విడిటీ పెరిగి డాక్టర్ రెడ్డి షేర్ ప్రైస్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందండి. అందుకని ఫార్మాలో ఈ 3 షేర్లని కూడా పరిశీలించవచ్చు. కాలర్ ఉన్నారు సార్, మధుసూదన్ రావు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. మధుసూదన్ రావు గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. మధుసూదన్ రావు గారు మీరు టీవీ చూడకుండా తగ్గించి. సార్ నా దగ్గర బిఎల్ ఉన్నాయండి 303 రూపాయల్లో. ఓకే, బిఎల్ 303 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నా. వాడిని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తామంటారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? పొరపాటు కూడా యాడ్ చేయకండి ఇప్పుడు, ఎందుకంటే అది షేర్ ఫుల్లీ ప్రైస్డ్ అండి. ఇప్పుడు కొంత తగ్గినప్పుడు కూడా ఈ తగ్గుదల కూడా ఈ రోజుకి కూడా అదేం అట్రాక్టివ్ వాల్యుయేషన్లోకి రాలేదు. బేసిక్ కంపెనీ మంచిదైనప్పుడు కూడా ఎప్పుడైతే వాల్యుయేషన్ కంఫర్ట్ లేదో, అంటే రాబోయే సంవత్సరానికి కూడా సరిపడా వాల్యూని ఈరోజే మనం పే చేస్తాం అనుకోండి ప్రైస్, అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ అప్రిసియేషన్ చాలా కష్టం. ఇప్పటికే ఉన్న షేర్లు హోల్డ్ చేయండి, కానీ ఫర్దర్గా మాత్రం మీరు యాడ్ చేయకండి. బిఎల్లో ఇంకా యాడ్ చేయాలంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 6-7% అన్న ఫాల్ అయినప్పుడు మాత్రమే ఫర్దర్గా యాడ్ చేసేటువంటి విషయాన్ని పరిశీలించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది ఇవాల్టి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి